పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలోనే మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రభాస్ ఇలాంటి పాత్రల్లో నటించి చాలా కాలం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరన డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ప్రభాస్ తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవటమే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్ని వింటేజ్ లుక్ చూసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా గురించి తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల కాలంలో ఒక సినిమా 2 భాగాలుగా అనేది కొత్త ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలన్నీ కూడా 2 భాగాలుగా వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇలాంటి సీక్వెల్స్కి బీజం వేసింది కూడా ప్రభాస్ అనే చెప్పాలి. ఈయన హీరోగా నటించిన బాహుబలి సినిమా ఎప్పుడైతే 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందో ఆ తరువాత ప్రతి ఒక్క సినిమా కూడా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా నుంచి మొదలుకొని సలార్, కల్కి వంటి సినిమాలు కూడా సీక్వెల్స్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాని కూడా 2 భాగాలుగా చేయాలని నిర్మాతలు భావించినట్టు తాజాగా ఓ వార్త అయితే బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ మొదట్లో ఈ చిత్రాన్ని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారట. అయితే చిత్ర బృందం మొత్తం ఈ విషయంపై చర్చలు జరిపి సీక్వెల్ లేకుండా ఒకే సినిమాగా విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా నిడివి 2.5 గంటల కంటే ఎక్కువగా ఉన్న సమయంలోనే 2 భాగాలుగా చేయాలని భావించారు. కానీ ఈ సినిమాని 3 గంటలకు కుదించి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా రన్ టైం గురించి కూడా తాజాగా డైరెక్టర్ మారుతి తెలియజేశారు. దాదాపు 3 గంటల పాటు ఈ సినిమా ఉంటుందని ఆయనైతే క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాని కూడా 2 భాగాలుగా చేయాలనుకున్నారనే విషయం బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తనతో ఒక్కో సినిమాని 2 భాగాలుగా చేస్తున్నారు. అసలు మా హీరోని ఏం చేయాలనుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2 సినిమాలకు కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.